హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 125cc సెగ్మెంట్ లో ఒక 6 పవర్ఫుల్ బైక్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పే నేను డీటెయిల్స్ అన్ని కూడా 125cc సెగ్మెంట్ లో వచ్చే బైక్స్ 6 పవర్ఫుల్ బైక్స్ ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ బైక్స్ అన్ని కూడా ఎక్కువ వినియోగంలో ఉన్న బైక్స్. 125cc సెగ్మెంట్ లో వచ్చే ఈ బైక్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ 6 బైక్స్ కూడా వినియోగదారులు ఎక్కువ ఉన్న బైక్స్ ఇవి. ఫ్రెండ్స్, మీరు 125cc సెగ్మెంట్ లో ఒక బైక్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే 125cc లో మీరు ఒక మంచి బైక్ పర్చేజ్ చేయొచ్చు, ఒక మంచి బైక్ ని మీరు కొనుగోలు చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియోలో ముందుకు వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదే విధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మిస్ అవ్వకుండా వస్తుంది. ఇంకో టాపిక్ లో ముందుకు వెళ్ళిపోదాం. ఈ 125cc బైక్ మనం తీసుకుంటే మంచి మైండ్నెస్ తో పాటు మనం డైలీ మన ప్రయాణంలో మన డ్యూటీ పర్పస్ ఒక 50 కిలోమీటర్లు లేకపోతే ఒక 70-80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మంచి పికప్ తో పాటు మంచి మైలేజ్ కూడా వస్తుంది. ఈ ఒక అడ్వాంటేజ్ మనకు 125cc బైక్ లో దొరుకుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే డీటెయిల్స్ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి, అలాగే వెహికల్ లో ఉన్న ఫీచర్స్ గురించి, ప్రైస్ గురించి డీటెయిల్స్ అన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనం లేట్ చేయకుండా 1 by 1 6 నెంబర్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. 6 నెంబర్ నుంచి ఫస్ట్ వరకు స్టార్ట్ చేద్దాం. 6 నెంబర్ లో 6వ నెంబర్ లో ముందుగా వచ్చింది హోండా కంపెనీ నుంచి హోండా షైన్. ఈ బైక్ ఇండియా మార్కెట్ లో ఎక్కువ అమ్ముడుపోయే బైక్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ బైక్ లో మనకి డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్ దొరుకుతుంది. ఈ షైన్ యొక్క ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుంటే 124cc 4-stroke SI PGM ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఈ బైక్ లో ఇచ్చాడు. ఈ బైక్ యొక్క టార్క్ అండ్ పవర్ మనం గమనించినట్లయితే 7500 RPM కి 7.9 కిలోవాట్ పవర్ జనరేట్ చేస్తుంది. 6000 RPM కి 11 Nm టార్క్ ని ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ మనకి 5-speed గేర్ బాక్స్ తో ఉంటుంది. అలాగే ఈ షైన్ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటే ఈ షైన్ లో మనకి డిజిటల్ అన్లాక్ మీటర్ దొరకదు, మనకి నాన్ డిజిటల్ అన్లాక్ మీటర్ దొరుకుతుంది. ముఖ్యంగా ఈ షైన్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 60 నుంచి 65 kmpl ఇస్తుంది. 60 నుంచి 65 అప్రాక్స్ kmpl ని ఈ షైన్ మనకి మైలేజ్ ఇస్తుంది. అలాగే ముందుకెళ్తే ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ మనం గమనించినట్లయితే 100 kmph టాప్ స్పీడ్ తో ఈ బైక్ నడుస్తుంది. ఈ షైన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే హోండా షైన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ డ్రమ్ వేరియంట్ లో 71,550, 71,550. ఇప్పుడు చెప్పే ఈ ప్రైస్ వివరాలు నేను ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వివరాలు చెప్తున్నాను, మీరు గమనించాలి. హోండా షైన్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ డిస్క్ వేరియంట్ లో 76,350, 76,350. ఫ్రెండ్స్, అలాగే వీడియోలో ముందుకెళ్తే మనకి 5th నెంబర్ లో వచ్చింది హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్. ఈ బైక్ ఇంజిన్ తో ఇంకొక బైక్ కూడా ఉంది హీరో కంపెనీ నుంచి, హీరో సూపర్ స్ప్లెండర్. ఇప్పుడు ఈ 2 ఇంజిన్ల యొక్క స్పెసిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ 2 ఇంజిన్లు ఈక్వల్ గానే ఉంటాయి. 124.7cc ఎయిర్ కూల్డ్ 4-stroke సింగిల్ సిలిండర్ ఎక్సెన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఈ ఇంజిన్ లో ఉంది. ఈ ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ మనం గమనించినట్లయితే 7500 RPM కి 8 కిలోవాట్ పవర్ ని, అలాగే 6000 RPM కి 10.6 న్యూటన్ మీటర్ టార్క్ ని ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ మనకి 5-speed గేర్ బాక్స్ తో ఉంటుంది. ఈ ఇంజిన్ యొక్క పవర్ మనం సైన్ తో పోల్చుకుంటే ఈ ఇంజిన్ పవర్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సూపర్ స్ప్లెండర్ అండ్ గ్లామర్ ఈ 2 మనకి 5th నెంబర్ లో వస్తాయి. ఈ 2 వెహికల్స్ మనం ఫీచర్ గమనించినట్లయితే షైన్ లో మనకు డిఫరెంట్ ఫీచర్స్ కనపడతాయి, గ్లామర్ లో మనకి డిఫరెంట్ ఫీచర్స్ కనపడతాయి. స్ప్లెండర్ లో మనకి నాన్ డిజిటల్ అనలాగ్ మీటర్ కనపడుతుంది, గ్లామర్ లో మనకి డిజిటల్ అనలాగ్ మీటర్ కనబడుతుంది. ముఖ్యంగా మైలేజ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ 2 బైక్స్ కూడా మైలేజ్ ఈక్వల్ గానే ఉంటాయి. 2 బైక్స్ యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకుంటాం. 60 kmpl అప్రాక్స్ kmpl వస్తుంది. 60 km/లీటర్ వచ్చి మనకి 60 km. 2 బైక్లు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. ఈ 2 బైక్స్ యొక్క టాప్ స్పీడ్ మనం గమనించినట్లయితే 100 kmph టాప్ స్పీడ్ తో ఈ 2 బైక్లు కూడా నడుస్తాయి. ఈ బైక్స్ యొక్క ప్రైస్ గురించి మనం చూస్తే సూపర్ స్ప్లెండర్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 71,200 రూపీస్, 71,200 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ. హీరో గ్లామర్ ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ, హీరో గ్లామర్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 73,200, 73,200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 2 బైక్స్ లో కూడా మనకి డ్రమ్ అండ్ డిస్క్ ఆప్షన్ దొరుకుతుంది. సూపర్ స్ప్లెండర్ తో పోల్చుకుంటే మనకి గ్లామర్ లో ఎక్కువ కలర్స్ ఆప్షన్ దొరుకుతుంది. బ్లేజ్ ఎడిషన్, రీసెంట్ గా మిలీనియం న్యూ ఎడిషన్ కొత్తగా స్టార్ట్ అయింది. అలాగే వీడియోలో ముందుకెళ్తే 4th నెంబర్ లో హోండా కంపెనీ నుంచి హోండా SP 125. ఈ బైక్ లో మనకి చూడడానికి ఎక్కువ ఫీచర్స్ కనబడతాయి. ఈ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుంటే 124cc 4-stroke ఎయిర్ కూల్డ్ SI ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ దీంట్లో ఉంది. అలాగే ఈ ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ మనం గమనించినట్లయితే 7500 RPM కి 8 కిలోవాట్ పవర్ ని,
అలాగే 6000 RPM కి 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ని ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ దొరుకుతుంది. హీరో గ్లామర్ తో పోల్చుకుంటే ఈ హోండా SP 125 లో మనకి టార్క్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అందువల్ల ఒక పొజిషన్ లో ఈ బైక్ ముందుకు రావడం జరిగింది. ఈ బైక్ లో మనకి డిజిటల్ అనలాగ్ మీటర్ దొరుకుతుంది. SP 125 మనకి చూడడానికి స్పోర్ట్స్ లుక్ లో సింపుల్ గా కనిపిస్తుంది. ఈ బైక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే 65 to 60 అప్రాక్స్ kmpl ఈ బైక్ లో వస్తుంది. 1 లీటర్ కి 60 నుంచి 65 కిలోమీటర్లు ఈ మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 100 kmph ఉంది. హోండా SP 125 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 77,145 నుంచి స్టార్ట్ అవుతుంది. 77,145 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. SP 125 లో డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్ దొరుకుతుంది. ఈ లిస్ట్ లో మనం ముందుకెళ్తే బజాజ్ కంపెనీ నుంచి వచ్చింది బజాజ్ పల్సర్ 125. ఈ 125cc లో మనకి పల్సర్ లో చాలా వేరియంట్లు ఉన్నాయి. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా ఇంజిన్ అయితే సేమ్ ఉంటుంది. ఈ బైక్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్స్ తో కనిపిస్తుంది. మీరు కొంచెం హైట్ గా ఉండి పర్సనాలిటీ ఎక్కువ ఉంటే ఈ బైక్ మీకు పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకుంటే 124.7cc ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎక్సెన్స్ DTSI ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఈ ఇంజిన్ లో ఉంది. ఇంజిన్ లో మనకి ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉండడం వల్ల ఫ్యూయల్ కాక్ ఇందులో ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూయల్ కాక్ ఆన్ ఆఫ్ తెలుస్తుంది. ఈ ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ మనం గమనించినట్లయితే 8500 RPM కి 8.68 కిలోవాట్ పవర్ ని, అలాగే 6500 RPM కి 10.8 న్యూటన్ మీటర్ టార్క్ ని ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ కూడా మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ తో ఉంటుంది. ఈ బైక్ లో మనకి డిజిటల్ అనలాగ్ మీటర్ దొరుకుతుంది. అలాగే ముందుకెళ్తే ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మనం మాట్లాడుకుంటే 60 kmpl అప్రాక్స్ మైలేజ్ ఇస్తుంది. 1 లీటర్ కి మనకి 60 కిలోమీటర్లు ఇస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ మనం చూస్తే 105 kmph వరకు టాప్ స్పీడ్ తో నడుస్తుంది. ఈ పల్సర్ ప్రైస్ విషయం చూస్తే స్ప్లిట్ సీట్ లో బజాజ్ పల్సర్ 125cc స్ప్లిట్ సీట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 76,450 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 76,445 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ పల్సర్ లో మీరు 125cc బేస్ వేరియంట్ తీసుకుంటే స్ప్లిట్ సీట్ వేరియంట్ కంటే కొంచెం తక్కువ పడుతుంది. స్ప్లిట్ సీట్ వేరియంట్ కంటే ప్రైస్ కొంచెం తక్కువ పడుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ లిస్ట్ లో మనం ముందుకెళ్తే మళ్ళీ బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ పల్సర్ NS 125 సెకండ్ లిస్ట్ లో వచ్చింది. ఈ బైక్ లో మనకి చాలా కలర్స్ దొరుకుతాయి. స్పోర్ట్స్ లుక్స్ తో మంచి అగ్రెసివ్ లుక్ గా కనిపిస్తుంది. ఫ్రెష్ లుక్ తో మనకి NS 125 కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ యొక్క ఇంజిన్ మనం చూస్తే 124.5cc 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ DTSI ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ దీంట్లో ఇచ్చాడు. అలాగే ఈ బైక్ యొక్క పవర్ అండ్ టార్క్ మనం గమనిస్తే 8500 RPM కి 82 కిలోవాట్ పవర్ ని, అలాగే టార్క్ విషయానికి వస్తే 7000 RPM కి 11 mm టార్క్ ని ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ కూడా మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ లో ఉంటుంది. ఈ బైక్ లో మనకి డిజిటల్ అనలాగ్ మీటర్ దొరుకుతుంది. అలాగే ఈ బైక్ యొక్క మైలేజ్ మనం చూసుకుంటే పర్ లీటర్ 60 kmpl అప్రాక్స్ kmpl తో నడుస్తుంది. 1 లీటర్ కి 60 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ మనం గమనిస్తే 108 kmph ఉంది. 1 గంటకి 108 కిలోమీటర్లు నడుస్తుంది టాప్ స్పీడ్ తో. ఇప్పుడు ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే బజాజ్ పల్సర్ NS 125 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 93,690 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. 69,690 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ NS 125 యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మనకి 1 lakh కంటే ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టుకునే బడ్జెట్ 1 lakh కంటే తక్కువ ఉంటే ఈ NS 125 మనకి తీసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మనకి 1 lakh కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ లిస్ట్ లో మనం ముందుకెళ్తే ఫస్ట్ నెంబర్ లో వచ్చింది మనకి KTM 125 డ్యూక్ KTM 125. ఈ బైక్ మనకి ఫస్ట్ నెంబర్ లో రావడానికి కారణం పవర్ఫుల్ ఇంజిన్ తో ఈ ఇంజిన్ బిల్డ్ అయింది. ఈ బైక్ లో మనకి RC సిరీస్ బైక్ ఉంటుంది. RC సిరీస్ బైక్ కావాలంటే సార్ టెస్ట్ డ్రైవ్ చేసి ఆ బైక్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను డ్యూక్ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి మనం మాట్లాడుకోవాలి. 124.7cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఈ బైక్ లో ఉంటుంది. అలాగే ఈ బైక్ యొక్క ఇంజిన్ టార్క్ అండ్ పవర్ మనం గమనించినట్లయితే ఈ బైక్ యొక్క పవర్ 900-250 RPM కి 10.6 కిలోవాట్ పవర్ ని, అలాగే 8000 RPM కి 11 న్యూటన్ మీటర్ టార్క్ ని ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. బైక్ గేర్ బాక్స్ చూసుకుంటే స్ప్లిట్ గేర్ బాక్స్ తో ఈ బైక్ ఉంటుంది. డ్యూక్ సిరీస్ లో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో ఉంటుంది. 2021 లో ఈ బైక్ ఇంకా మనకి ఫ్రెష్ లుక్ లో కనిపిస్తుంది. ఫ్రెష్ లుక్ తో పాటు బైక్ డిజైన్ లో కూడా మనకి చేంజెస్ అయితే కనిపిస్తాయి. 2021 లో ఈ బైక్ ఇంకా మనకి అట్రాక్టివ్ కలర్ తో కనిపిస్తుంది. ఈ బైక్ లో మనకి ABS తో పాటు ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ దొరుకుతుంది. ఈ ఫుల్లీ డిజిటల్ అనలాగ్ మీటర్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే కేటీఎం డ్యూక్ 125 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 1,51,507 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1,51,507 నుంచి ఈ ప్రైస్ మనకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువైతే ఈ బడ్జెట్లో 1 lakh కంటే లోపు ఉంటే ఈ బైక్ మనం పర్చేస్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ బైక్ మనకి 1 lakh కంటే ఎక్కువ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. మీరు పవర్ఫుల్ ఇంజిన్ బైక్ కావాలనుకుంటే ఈ బైక్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ మనకి 1,50,000 కంటే మనకి ఎక్కువ అనిపిస్తుంది. అలాగే ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 40 నుంచి 40 kmpl మైలేజ్ ఇస్తుంది. 1 లీటర్కి 40 నుంచి 45 కిలోమీటర్ వరకు వస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ మనం చూస్తే ఈ టాప్ స్పీడ్ మనకి 120 kmph తో మనకి టాప్ స్పీడ్తో నడుస్తుంది. ఈ వీడియోలో మీకు 6 పవర్ఫుల్ ఇంజన్తో ఉన్న 6 125cc సెగ్మెంట్లో వచ్చే బైక్స్ గురించి మీకు ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ సేల్తో పాటు ఎక్కువ అమ్ముడుపోయే బైక్స్ కూడా ఇవే. మీరు ఒకవేళ ఇందులో ఏ బైక్ అన్నా వాడుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ బైక్ ప్రైస్ విషయంలో, ఆన్ రోడ్ ప్రైస్ విషయంలో, ఎక్స్షోర్ ప్రైస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఈ వీడియోలో పవర్ఫుల్ ఇంజన్ బైక్స్ ఉన్నాయి. అలాగే 1 lakh కంటే తక్కువ ఉన్న బైక్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన ఈ బైక్స్లో మీకు ఏ బైక్ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.